ఇది మనం కథలుగా విన లంక కాదు. ఇది కల్పిత లోకం కాదు. ఇదొకప్పుడు నిజంగా ఉన్న ఒక శక్తివంతమైన నగరం. సముద్ర మధ్యలో ఉగ్ర అలలు చుట్టుముట్టిన ఒక ద్వీపం. 3 వైపులా సముద్రం, 4వ వైపు అగాధమైన కొండలు. శత్రువు అడుగు పెట్టాలంటే ముందుగా భయాన్ని జయించాలి. లంకను ఎవ్వరూ యాదృచ్ఛికంగా కట్టలేదు. ప్రకృతి స్వయంగా దాన్ని ఒక కోటగా మార్చింది. అందుకే వేల సంవత్సరాలు ఆ నగరాన్ని ఎవ్వరూ తాకలేకపోయారు. మనకు బంగారు లంక అని చెబుతారు, కాని అది బంగారంతో కట్టిన నగరం కాదు. సూర్యకాంతిని ప్రతిబింబించే ప్రత్యేక లోహాలతో నిర్మించిన నగరం. ఉదయం సూర్యుడు ఉదయించగానే లంక మొత్తం బంగారంలా మెరిసేది. దూరం నుంచి చూసిన శత్రువులకు అదొక దేవతల నగరంలా కనిపించేది. అది మంత్రం కాదు, అది విజ్ఞానం. లంకలో ప్రతి భవనం కేవలం నివసించడానికి మాత్రమే కాదు, అవి శక్తిని నిల్వచేసే నిర్మాణాలు, శబ్దాన్ని నియంత్రించే గోడలు, వాయువును మళ్లించే మార్గాలు, సూర్యకాంతిని లెక్కించే కొలతలు. ఈ నగరానికి హృదయం రావణుడి రాజప్రాసాదం. ఆ ప్రాసాదం ఒక రాజభవనం కాదు, అదొక శక్తి కేంద్రం. అక్కడ ఖగోళ శాస్త్రముంది, నక్షత్రాల కదలికలు తెలుసుకునే విజ్ఞానముంది. అక్కడ ఆయుధ శాస్త్రముంది, శత్రువును ముందే ఓడించే వ్యూహాలున్నాయి. అక్కడ శబ్దశక్తి ఉంది, ఒక శబ్దంతో 100 మందిని భయపెట్టే శక్తి. అక్కడ మానసిక నియంత్రణ విద్య ఉంది, శత్రువు మనసులోనే ఓటమి నాటే విద్య. రావణుడు మనకు చూపించినట్టు రాక్షసుడు కాదు. అతనొక పండితుడు, ఒక గొప్ప పాలకుడు, ఒక అపూర్వమైన మేధావి. కాని అతను తన విజ్ఞానానికి తానే బానిసయ్యాడు. లంక ప్రజలు కూడా భయంకర రూపాలు కలిగిన రాక్షసులు కాదు. వారు క్రమశిక్షణ గల ప్రజలు, బలమైన యోధులు, రాజుకు ప్రాణాలర్పించగల సైన్యం. వాళ్లకు చిన్నప్పట్నుంచే ఒక మాట నేర్పారు: లంక అంటే ప్రాణం, లంక అంటే గర్వం, లంక అంటే అన్నీ. అందుకే లంకను ఎవ్వరూ తాకలేరని వాళ్లు నమ్మారు. కాని ప్రతి శక్తివంతమైన సామ్రాజ్యంలో ఒకే ఒక్క బలహీనత ఉంటుంది: అహంకారం. రావణుడు తన విజ్ఞానాన్ని ధర్మానికి లోబర్చలేదు, ధర్మాన్ని తన విజ్ఞానానికి లోబర్చాలని చూశాడు. అక్కడే లంక పతనం మొదలైంది. లంకను రాముడు ఒక్కరోజులో నాశనం చేయలేదు, అది ఒక రాత్రిలో కూలిపోలేదు. అహంకారం పెరిగిన ప్రతిరోజు లంక బలహీనమైంది. ధర్మాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రతి క్షణం లంక తనను తానే త్రుంచుకుంది. యుద్ధం అనేది చివరి అధ్యాయం మాత్రమే, పతనం అప్పటికే మొదలైపోయింది. లంక కాలిపోయింది, ప్రాసాదాలు కూలిపోయాయి, విజ్ఞానం మౌనమైంది, గర్వం బూడిదయింది. రాముడు లంకను నాశనం చేయలేదు, లంక తనను తానే నాశనం చేసుకుంది. ఇది పురాణ కథ కాదు, ఇది ఒక హెచ్చరిక. విజ్ఞానం ఉన్నా ధర్మం లేకపోతే ఏ లంక అయినా చివరికి బూడిదవుతుంది.